వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. విజయవాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతున్నారు. అసత్య ప్రచారాలను వండి వారుస్తున్నారు. మొన్నటి వరకు టీడీపీలో ఉండి ఆయన చేసింది ఏమీ లేకపోగా విజయవాడకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలకి ఎన్నో సమాధానాలు విజయవాడ వేదికగా వినిపిస్తున్నాయి. రాజకీయం కృష్ణా జిల్లాలో వాడివేడిగా జరుగుతుంది. ఒకవైపు పెద్ద ఎత్తున కృష్ణా జిల్లాను టార్గెట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని నియోజకవర్గాలు సిట్టింగ్ స్థానాలు మార్చుకుంటూ షఫ్లింగ్స్ చేసుకుంటూ ఆయన ముందుకు పోతూ విమర్శలకు దారితీసి సొంత పార్టీ నేతలే పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఖరిని విమర్శిస్తూ మీడియాలకు ఎక్కుతున్న క్రమాన్ని చూస్తున్నాం. మీడియాలో వార్తల రూపంలో వస్తున్న విషయాలను చూస్తున్నాం. ఆ క్రమంలో మునిగిపోతున్న పుట్టెపై కేసీనేని నాని సవారీలాగా ఆయన వైసీపీ కండవ కప్పుకొని ఆయన చేస్తున్న టీడీపీ పైన అసత్య ప్రచారం ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. టీడీపీ శ్రేణుల్లో కూడా ఆగ్రహానికి గురయ్యే విధంగా ఆయన దిగజారిపోతున్న పరిస్థితి ఉంది. ఆయన నమ్ముకున్న క్యాడర్ ఏదైతే ఉందో. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఆయన ఎవరైతే నా వాళ్ళు అనుకున్న వాళ్ళు అందరూ ఆయన్ని ఒక్కొక్కరుగా వీడి వచ్చి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని కలిసి మేము మీ పార్టీ వెంటే ఉంటాం, మీ వెంటే ఉంటాము, కేశినేని నాని చెప్పిన మాటలు ఏది వినము, కేశినేని నానిని నమ్ముకొని మేము చాలా నష్టపోయాము రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అని చెప్పి వాళ్ళు గోడు వెళ్ళబుచ్చుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. మరోవైపు కేశినేని నాని రాజధాని మీద విష ప్రచారం చేస్తున్నారు. మొన్నటి వరకు వారం క్రితం కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నారు, ఇంటికి పోబోతున్నారు, ఆయన వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏం లేదని చెప్పి కామెంట్ చేసిన వ్యక్తి పార్టీ కండువ మారంగానే ఆయన ఉన్న పార్టీ, నీకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ, 2 సార్లు మీరు ఎంపీగా విజయవాడ నుంచి గెలిచి మీరు రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పార్టీకి ఈ విధంగా సున్నం పెట్టే విధంగా మీరు చేస్తున్న రాజకీయం అందరూ చూస్తూనే ఉన్నారు. చాలామంది మీకున్న సీనియారిటీకో మీకున్న రాజకీయ జ్ఞానానికో ఎవరు ఇంపార్టెన్స్ ఇవ్వని పరిస్థితి. మీకన్నా వెనక రాజకీయాలు స్టార్ట్ అయిన వాళ్ళు కూడా మిమ్మల్ని విమర్శించే స్థాయికి మీరు దిగజారిపోయారు. ఇంతగా దిగజారిపోవడానికి మీ అహంభావమే కారణం అని చెప్పి మీ సొంత సోదరుడైన చిన్ని గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఆర్థిక కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు అందరూ చూసిన వాళ్ళే. దానికి చంద్రబాబు నాయుడికి ఏదో ఆస్తి మొత్తం దారాదత్తం చేసినట్టుగా మాట్లాడటం సరికాదని చెప్పి వాళ్ళ సోదరుడైన చిన్ని గారు కూడా మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. విజయవాడకి ఎన్ని విధాలుగా విజయవాడ చుట్టుపక్కల ఎన్ని రకాలుగా అభివృద్ధి జరిగిందనేది 2014 నుంచి 2019 వరకు చూసుకుంటే దాదాపు 15-20 రింగ్ రోడ్స్ ఆ సిటీ సరౌండింగ్స్లో వచ్చాయి. స్టేట్ హైవేలు అయితేనేమి, సెంట్రల్ హైవేలు అయితేనేమి, లింక్ రోడ్స్ అయితేనేమి, పెద్ద ఎత్తున రహదారులు కానీ, మౌలిక వసతులు కానీ సెంట్రల్ నుంచి కూడా ఫండ్స్ తీసుకొచ్చేసి విజయవాడ సుందరీకరణకు ఎంతో ఖర్చు పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణా జిల్లా, ఎస్పెషల్లీ మనకి విజయవాడ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా పోలవరం నుంచి పట్టిసీమ నీరు తీసుకొచ్చారు. అతి తక్కువ టైంలో పెద్ద ఎత్తున తాగునీరు అందించే విధంగా కృష్ణా జిల్లా మీద నుంచే విజయవాడ పార్లమెంట్లో 3-4 నియోజకవర్గాలు కలుపుకుంటూ వచ్చిన పట్టిసీమ నీరు ఇప్పుడు రైతాంగానికి ఉపయోగపడుతున్నాయి. రైతాంగం ఇప్పుడు రెండు పంటలు పండిస్తానికి కూడా కారణం ఏంది. అదేవిధంగా విజయవాడ కార్పొరేషన్ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సెంట్రల్ ఫండ్స్ నుంచి చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. విజయవాడకి ఏం చేసింది ఏం లేదు అని చెప్తున్నారు. రాజధాని మీద విష ప్రచారం చేస్తున్నారు. రాజధాని మీరు చెప్తే చంద్రబాబు నాయుడు గారు విని రాజధాని యొక్క ప్లాన్స్ కానీ లేకపోతే ఎక్కడ పెట్టాలనేది ఆయన నిర్ణయించుకుంటారా? మీలాంటి వాళ్ళు ఎంతోమంది సలహాదారులు చెప్పిన సలహాలు అవన్నీ ఆయన పరిగణలో తీసుకోవడం, ఆయనకి ఏది మంచి అనిపిస్తుందో, ప్రజలకు ఏది చేయాలనిపిస్తుందో, ప్రజలకు ఏది మేలు జరిగిద్దో, ముఖ్యంగా రైతులకు ఏది మేలు జరిగిద్దో, లేకపోతే ప్రాంతాల అభివృద్ధి ఎలా జరుగుద్దో ఆయన ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు స్టడీ చేస్తున్న వ్యక్తి. మీరు గన్నవరం నుంచి నాగార్జున యూనివర్సిటీ వరకు మధ్యలో రాజధాని పెడితే బాగుంటుందని చెప్పి మీరు చెప్పడం, సలహాలు ఇవ్వడం, అది వినలేదని చెప్పి, మీ భూములకు ధరలు రాలేదని చెప్పి, ఆ ఏరియాలో మీకున్న భూములకి రెక్కలు రాలేదని చెప్పి మీరేదో
నష్టపోయారని చెప్పి దాని ద్వారా వర్గ విభేదాలు పెంచుకొని మీరు ఎమ్మడలేక పార్టీ నుంచి మీరు బయటకు వెళ్ళిన పరిస్థితి. ఢిల్లీలో మీరు చేసిన అవమానం చాలదండి. అధినేత చంద్రబాబు నాయుడు గారు వస్తే బొకే విసిరేసిన సందర్భాలు మీడియా వ్యాప్తంగా చూశారు. ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని భరించింది. మీ ఇంట్లో నుంచి మీ సోదరుడికే ఎంపీ టికెట్ ఖరారు చేసినట్టే దాదాపు. ఇప్పుడు మీరు రాజకీయంగా పార్టీకి అండదండగా ఉంటూ సీట్ ఇచ్చిన ఇవ్వని పార్టీ కోసం కష్టపడే వ్యక్తి అయితే మీకు ఎంతో ప్రయారిటీ ఇచ్చేవాడు బాబు గారు. కానీ మీరు ఆ ప్రయారిటీ కానీ మీలో ఆ సహనం కానీ ఏది లేదు అనేది కన్ఫామ్ అయిన తర్వాతే బాబు గారు అన్ని విషయాల్లో దూరం పెట్టుకుంటూ వచ్చారు. మ్యాక్సిమం 10 రోజుల క్రితం కూడా అన్ని విధాలుగా కలుపుకుంటూ మీకు చేదోడుగా వాదోడుగా ఉంటూ రాజకీయంగా ముందుకు వెళ్ళేందుకు సూచనలు చేస్తున్న వ్యక్తి సడన్గా మనకి తిరువురు కదిల్రా కార్యక్రమంతో ఎందుకు ఆ విధంగా డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది, దాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు? పార్టీ కార్యాలయంలో జనసేన టీడీపీ వాళ్ళ మధ్య చిచ్చు రేపి గొడవలకు దారితీసింది ఎవరు? ఇవన్నీ అధిష్టానానికి తెలుసు, తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి తెలిసింది. కాబట్టి తిరువురు కార్యక్రమంలో కొంత అధినేత చంద్రబాబు నాయుడు గారు కొంత నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం పైన మీరు వ్యతిరేకించారు, మీరు మనస్తాపానికి గురయ్యారు. పోయి వైసీపీ కండవ కప్పుకున్న తర్వాత రాజధాని మీద అన్నం పెట్టిన తెలుగుదేశం పార్టీ మీద విష ప్రచారం స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇటువంటి రాజకీయ నీచ పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు ఎవరు రాజకీయాలు ఎదిగిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా కేశినేని నాని గారు మీరు పెద్దవారు, కొంచెం ఆలోచించుకొని కొన్ని డైలాగ్స్ కొట్టినా కొన్ని విషయాలు చెప్పినా జనాలు వింటారు. రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, మీరు రాజకీయంగా ఎదగలరు. మీ సెల్ఫ్ ఎజెండాలతో ముందుకు పోవటం వల్ల మీరు సాధించేది ఏం లేదు. సొంత కుటుంబ సభ్యులకే కాదు, మీరు ఏ పార్టీకి అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ పార్టీ వాళ్ళు కూడా చేదరించుకొని మిమ్మల్ని బయటికి పంపించే పరిస్థితి ఏర్పడుతుంది అనేది రాజకీయ విశ్లేషకులు అందరూ చెప్తున్న పరిస్థితి.